హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వాల్. ఈ రోజు మనం వీడియోలో రామాయణంలో భాగంగా 3వ కాండం అయిన అరణ్యకాండం గురించి ఎంసిక్యూస్ అనేవి చూడబోతున్నాము. ముందుగా క్వశ్చన్స్లోకి వెళ్లే ముందు అరణ్యకాండం ఏంటో అనేది మనం లైట్గా స్టోరీ అనేది తెలుసుకుందాం. అరణ్యకాండంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు దండకార్యంలోకి అడుగు పెడతారు. అక్కడ ఋషుల ఆశ్రమాలను దర్శించి రాక్షసుల నుంచి వారిని రక్షిస్తారు. ఈ కాండంలో అడవుల అందాలు, ఋషుల భక్తి, రాక్షసుల సంహారం, శూర్పణఖ రూప వికృతం, మాయామృగం వేట, సీతాపహరణం వంటి ప్రధాన ఘట్టాలు చోటు చేసుకుంటాయి. అరణ్యకాండంలో 24 సర్గలు, సుమారు 4200 శ్లోకాలు ఉన్నాయి. ఇది ధర్మం, ధైర్యం, భక్తి, సహనం నేర్పించే భాగం. వీడియోలోకి వెళ్ళే ముందు మనం అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఆస్పిరెంట్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కొంచెం లేట్ అయినా సరే వీడియోస్ మటుకి అన్నీ అప్లోడ్ చేస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ క్వశ్చన్. సీతారామ లక్ష్మణులు దండకార్యంలో ప్రవేశించి మొదట ఎవరిని దర్శించారు? And the answer is option E, మున్యాశ్రమాలు. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించి మొదట మునీశ్వరులను దర్శించుకున్నారు. దండకార్యంలో ఋషులు రాముని వద్ద ఏం అభ్యర్థన చేశారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రాక్షసుల నుండి కాపాడమని. దండకార్యంలోని ఋషులు రాముని వద్ద రాక్షసుల నుండి కాపాడమని అభ్యర్థన చేశారు. రాములు వారి వద్దకు వికృత రూపంలో పరిగెత్తుకు వచ్చిన రాక్షసుడు ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, విరాధుడు. రాముల వద్దకు వికృత రూపంలో పరిగెత్తుకు వచ్చిన రాక్షసుడు విరాధుడు. విరాధుడు సీతను చూసి ఏమన్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నిన్ను భార్యగా చేసుకుంటాను. విరాధుడు సీతను చూసి నిన్ను భార్యగా చేసుకుంటానని అన్నాడు. విరాధుడు రామలక్ష్మణులపై ఏ భయంకర ముప్పు చెప్పాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ మీ రక్తం తాగుతాను. విరాధుడు రామలక్ష్మణులపై మీ రక్తం తాగుతాను అని భయంకర ముప్పు చెప్పాడు. విరాధుని ఎడమ భుజాన్ని ఎవరు నరికారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లక్ష్మణుడు. విరాధుని ఎడమ భుజాన్ని నరికిన వారు లక్ష్మణుడు. విరాధుని కుడి భుజాన్ని ఎవరు నరికారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రాముడు. విరాధుని కుడి భుజాన్ని నరికిన వారు రాముడు. విరాధుని శరీరాన్ని రామలక్ష్మణులు ఎక్కడ పాతిపెట్టారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గోతిలో. విరాధుని శరీరాన్ని రామలక్ష్మణులు గోతిలో పాతిపెట్టారు. విరాధుడు రాక్షసుడిగా మారడానికి కారణం ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కుబేరుని శాపం. విరాధుడి రాక్షసుడిగా మారడానికి కారణం కుబేరుని శాపం. విరాధుని అసలు రూపం ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గంధర్వుడు. విరాధుని అసలు రూపం గంధర్వుడు. విరాధుడు రాముడిని ఎక్కడకు వెళ్ళమని సూచించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, శరభంగాశ్రమం. శరభంగునితో సంభాషించిన దేవుడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఇంద్రుడు. శరభంగునితో సంభాషించిన దేవుడు ఇంద్రుడు. శరభంగుని దర్శించి ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, స్వర్గలోకం. శరభంగుని దర్శించిన ఇంద్రుడు స్వర్గలోకానికి తిరిగి వెళ్ళాడు. రభంగుడు రాముడికి ఏం ఇవ్వాలనుకున్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తపోఫలం. రభంగుడు
రామునికి తన తపోఫలాన్ని ఇవ్వాలనుకున్నాడు. శరభంగుని తపోఫలాన్ని రాముడు ఎందుకు తిరస్కరించాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వినయం కారణంగా. శరభంగుని తపోఫలాన్ని రాముడు వినయం కారణంగా తిరస్కరించాడు. శరభంగుడు ఏ విధంగా బ్రహ్మలోకానికి చేరుకున్నాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అగ్ని ప్రవేశం. శరభంగుడు అగ్ని ప్రవేశం చేసి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. శరభంగుని తరువాత రాములు వారు ఎవరి ఆశ్రమానికి వెళ్ళారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సుతీక్ష్ణుడు. శరభంగుని తరువాత రాముల వారు సుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళ్ళారు. రాములు వారు విరాధుని వధించిన తరువాత ఏ ముని ఆశ్రమానికి వెళ్ళారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అగస్త్యుడు. రాములు వారు విరాధుని వధించిన తరువాత అగస్త్యుని ముని ఆశ్రమానికి వెళ్ళారు. అగస్త్యుని దర్శనం రాముని హృదయంలో ఏ భావన కలిగించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వినయం మరియు భక్తి. అగస్త్యుని దర్శనం రాముని హృదయంలో వినయం మరియు భక్తి భావన కలిగించింది. అగస్త్యుడు రామునికి ఇచ్చిన విల్లు ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విష్ణుధనస్సు. అగస్త్యుడు రాముడికి ఇచ్చిన విల్లు విష్ణుధనస్సు. అగస్త్యుడు రాముడికి ఇచ్చిన బాణం ఎవరిచ్చినది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బ్రహ్మ ఇచ్చినది. అగస్త్యుడు రామునికి ఇచ్చిన బాణం ఎవరు ఇచ్చారు అంటే బ్రహ్మ. దేవేంద్రుడు రామునికి ఏ ఆయుధం ఇచ్చాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఖడ్గం. దేవేంద్రుడు రాముడికి ఇచ్చిన ఆయుధం ఖడ్గం. అగస్త్యుని దానం ద్వారా రాముడు ఎంతటి దివ్యాయుధాలతో సమృద్ధిగా మారాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 3. విష్ణుధనస్సు, బ్రహ్మబాణం, ఇంద్రఖడ్గం. అగస్త్యుడు రాముల వారికి ఎక్కడికి వెళ్ళమని సూచించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గోదావరి తీరం పంచవటి. అగస్త్యుడు రాముల వారికి గోదావరి నది తీరం పంచవటికి వెళ్ళమని సూచించాడు. పంచవటికి వెళుతూ రాముల వారికి ఎదురైన పక్షి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జటాయువు. పంచవటికి వెళుతూ రాముల వారికి ఎదురైన పక్షి జటాయువు. జటాయువు సీతకు ఏ వాగ్దానం చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రక్షకుడిగా ఉంటానని. జటాయువు సీతకు రక్షకుడిగా ఉంటానని వాగ్దానం చేశాడు. జటాయువు దశరథునితో తన సంబంధం ఏది అని చెప్పాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, స్నేహితుడు. జటాయువు దశరథునితో తనకున్న సంబంధం స్నేహితుడు అని చెప్పాడు. జటాయువు ఏ ప్రదేశంలో రాముల వారిని కలిశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గోదావరి నది సమీపంలో. జటాయువు గోదావరి నది సమీపంలో రాముల వారిని కలిశాడు. రాముల వారు అగస్త్యుని ఆశ్రమం నుండి ఎక్కడికి వెళ్ళారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పంచవటి. రాముల వారు అగస్త్యుని ఆశ్రమం నుండి పంచవటికి వెళ్ళారు. పంచవటి ఏ నది తీరంలో ఉంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గోదావరి. పంచవటి గోదావరి నది తీరంలో ఉంది. రాముల వారు పంచవటిలో ఎక్కడ నివసించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పర్ణశాలలు. రాముల వారు పంచవటిలో పర్ణశాలలో నివసించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పర్ణశాలను ఎవరు నిర్మించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లక్ష్మణుడు. పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు. పర్ణశాల నిర్మాణానికి ఏ పదార్థాన్ని ఉపయోగించారు?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రెల్లుగడ్డి. పర్ణశాల నిర్మాణానికి రెల్లుగడ్డి పదార్థాన్ని ఉపయోగించారు. పంచవటిలో రాముల వారి జీవితంలో కథకు మలుపు తిప్పిన పాత్ర ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శూర్పణఖ. పంచవటిలో రాముల వారి జీవితంలో కథకు మలుపు తిప్పిన పాత్ర శూర్పణఖ. శూర్పణఖ ఎవరి సోదరి? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రావణుడు. శూర్పణఖ రావణుడి సోదరి. శూర్పణఖ రాముణ్ణి చూసి ఏ భావన కలిగింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మోహం. శూర్పణఖ సీతను ఎలా అవమానించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీతను మింగేస్తానంది. శూర్పణఖ సీతను ఎలా అవమానించింది అంటే సీతను మింగేస్తానన్నది. శూర్పణఖ రాముణ్ణి ఏ అభ్యర్థన చేసింది? ఆప్షన్ ఏ తనను భార్యగా చేసుకోమని ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శూర్పణఖ రాముడిని తనను భార్యగా చేసుకోమని అభ్యర్థన చేసింది. రాముడు శూర్పణఖతో ఎవరు నీకు తగిన వరుడు అని చెప్పాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లక్ష్మణుడు. రాముడు శూర్పణఖతో లక్ష్మణుడు నీకు తగిన వరుడు అని చెప్పాడు. రాముని సమాధానంపై లక్ష్మణుడు ఎలా ప్రవర్తించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తిరస్కరించాడు. రాముని సమాధానంపై లక్ష్మణుడు తిరస్కరించాడు. రాముని తిరస్కరించబడిన శూర్పణఖ ఎవరిపై దాడి చేయడానికి పరిగెత్తింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీత. రాముని తిరస్కరించబడిన శూర్పణఖ సీతపై దాడి చేయడానికి పరిగెత్తింది. శూర్పణఖ సీతపై దాడి చేయబోతున్నప్పుడు రాముడు ఏం చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లక్ష్మణుడికి ఆదేశం ఇచ్చాడు. శూర్పణఖ సీతపై దాడి చేయబోతున్నప్పుడు రాముడు లక్ష్మణుడికి ఆదేశం ఇచ్చాడు. రాముని ఆదేశంతో శూర్పణఖపై చర్య తీసుకున్నది ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లక్ష్మణుడు. రాముని ఆదేశంతో శూర్పణఖపై చర్య తీసుకున్నది లక్ష్మణుడు. లక్ష్మణుడు శూర్పణఖను ఎలా శిక్షించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆమె ముక్కు చెవులు కోసేశాడు. లక్ష్మణుడు శూర్పణఖకు విధించిన శిక్ష ఆమె ముక్కు చెవులు కోసేశాడు. శూర్పణఖ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరి వద్దకు వెళ్ళింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కరుడు. శూర్పణఖ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని కరుడు దగ్గరకు వెళ్ళింది. శూర్పణఖ కరుని వద్ద తన దుస్థితిని ఎలా వివరించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఏడుస్తూ చెప్పింది. శూర్పణఖ కరుని వద్దకు వెళ్ళి తన దుస్థితిని ఏడుస్తూ చెప్పింది. శూర్పణఖ సీతను ఏ విధంగా వర్ణించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అందగత్తెగా. శూర్పణఖ సీతను అందగత్తెగా వివరించింది. శూర్పణఖ సంఘటన తరువాత కథలో ఏ విధమైన మార్పు చోటు చేసుకుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఖరాదూషణ యుద్ధానికి దారితీసింది. శూర్పణఖ సంఘటన తరువాత కథలో ఖరాదూషణ యుద్ధానికి దారితీసింది. శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోయడం రామాయణంలో ఏ దశకు కారణమైంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సీతాపహరణం. శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోయడం ద్వారా రామాయణంలో సీతాపహరణం దశకు కారణమైంది. శూర్పణఖ రాముని వద్ద విఫలమైన తరువాత మొదట ఎవరిని ఆశ్రయించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కరుడు. శూర్పణఖ రాముని వద్ద విఫలమైన తరువాత కరుణి వద్దకు ఆశ్రయించింది. శూర్పణఖ సీతను నాశనం చేయాలనుకున్న కోరికను ఎవరు అడ్డుకున్నారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లక్ష్మణుడు.
శూర్పణఖ సీతను నాశనం చేయాలనుకున్న కోరికను లక్ష్మణుడు అడ్డుకున్నాడు. శూర్పణఖ వల్ల పంచవటిలో ఏ వాతావరణం ఏర్పడింది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, యుద్ధ వాతావరణం. శూర్పణఖ వల్ల పంచవటిలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. శూర్పణఖ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరిని రక్షకుడిగా పిలిచింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, కరుడు. శూర్పణఖ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కరుడిని రక్షకుడిగా పిలిచింది. కరుడు ఎవరి సోదరుడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, శూర్పణఖ. కరుడు శూర్పణఖ సోదరుడు. కరుడు తన సైన్యంతో ఎక్కడికి దాడికి వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, పంచవటికి. కరుడు తన సైన్యంతో పంచవటికి పై దాడి చేయడానికి వెళ్ళాడు. కరుని సహాయకుడు ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, దూషణుడు. కరుని సహాయకుడు దూషణుడు. కరుడు దూషణునితో పాటు రామునిపై దాడి చేసేందుకు ఎంతమంది రాక్షసుల్ని పంపాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 14,000. కరుడు దూషణునితో పాటు రాముడిపై దాడి చేసేందుకు 14,000 మంది రాక్షసుల్ని పంపాడు. కరాదూషణుల దాడి ఏ ప్రదేశంలో జరిగింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, పంచవటి. కరాదూషణుల దాడి పంచవటి ప్రదేశంలో జరిగింది. కరాదూషణులను వధించినది ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, రాముడు. కరాదూషణులను వధించిన వారు రాముడు. కరాదూషణుల వధ యుద్ధం ఎన్ని రోజుల పాటు సాగింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఒక్కరోజు. కరాదూషణుల వధ యుద్ధం ఒక్కరోజు పాటు సాగింది. కరాదూషణుల యుద్ధంలో సీత ఎలా స్పందించింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, భయంతో ఆందోళన చెందింది. కరాదూషణుల యుద్ధంతో సీత ఎలా స్పందించింది అంటే భయంతో ఆందోళన చెందింది. కరాదూషణుల వధ తరువాత రాక్షసుల శిబిరంలో ఏ వాతావరణం ఏర్పడింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, భయం మరియు గందరగోళం. కరాదూషణుల వధ తరువాత రాక్షసుల శిబిరంలో ఏర్పడిన వాతావరణం భయం మరియు గందరగోళం. కరాదూషణుల వధ తరువాత పంచవటిలో ఏ మార్పు జరిగింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, నిశ్శబ్దం మరియు శాంతి. కరాదూషణుల వధ తరువాత పంచవటిలో నిశ్శబ్దం మరియు శాంతి మార్పు జరిగింది. కరాదూషణుల వధతో రావణుడికి సమాచారం ఇచ్చినది ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, అకంపనుడు. కరాదూషణుల వధతో రావణుడికి సమాచారం ఇచ్చినది అకంపనుడు. కరాదూషణ వధతో రావణుడి పరాక్రమం గురించి ఎవరు వివరించారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, అకంపనుడు. కరాదూషణ వధతో రాముని పరాక్రమం గురించి వివరించిన వారు అకంపనుడు. కరాదూషణ వధ రాముని ఏ గుణాన్ని స్పష్టంగా చూపింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, శౌర్యం మరియు పరాక్రమం. కరాదూషణ వధ రాముని ఏ గుణాన్ని స్పష్టంగా చూపింది అంటే శౌర్యం మరియు పరాక్రమం. అకంపనుడు రాముని వద్దకు ఏ సమాచారంతో చేరాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, రాముని శౌర్యం వివరించడానికి. అకంపనుడు రాముని వద్దకు రాముని శౌర్యం వివరించడానికి చేరాడు. అకంపనుడు రావణుని వద్ద ఏ విషయంపై భయం వ్యక్తం చేశాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ రాముని వీరతత్వంపై. అకంపనుడు రావణుని వద్ద రాముని వీరతత్వంపై భయం వ్యక్తం చేశాడు. అకంపనుడు రావణుని వద్ద మొదటిగా ఎవరిని వివరించాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, రాముడు. అకంపనుడు రావణుని వద్ద మొదటిగా వివరించినది రాముడి గురించి. అకంపనుడు రావణుని వద్ద సీతను ఎలాంటి పదజాలంతో వర్ణించాడు?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమూల్యమైన సౌందర్యవతి. అకంపనుడు రాముని వద్ద సీతను అమూల్యమైన సౌందర్యవతి అనే పదజాలంతో వర్ణించాడు. అకంపనుడు రామునికి సీతను పొందమని సూచించడం ద్వారా కథలు ఏ సంఘటనకు పునాది పడింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సీతాపహరణం. అకంపనుడు రావణునికి సీతను పొందమని సూచించడం ద్వారా కథలో సీతాపహరణం సంఘటనకు పునాది పడింది. రావణుడు అకంపనుడి మాటలు విని ఎలా స్పందించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రలోభావానికి గురి అయ్యాడు. రావణుడు అకంపనుడి మాటలు విని ప్రలోభావానికి గురి అయ్యాడు. రావణుడు సీతను అపహరించడానికి ఎవరి సహకారం కోరాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మారీచుడు. రావణుడు సీతను అపహరించడానికి మారీచుడు సహకారాన్ని కోరాడు. మారీచుడు రావణుని మొదట ఏ సూచన చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ రాముని శౌర్యాన్ని గుర్తుపెట్టుకోవాలని. మారీచుడు రావణుని మొదట ఏ సూచన చేశాడు అంటే రాముని శౌర్యాన్ని గుర్తుపెట్టుకోవాలని. రావణుడు మారీచుని మాటలు విని ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీతను అపహరించాలనే పట్టుదల పెంచుకున్నాడు. రావణుడు మారీచుని మాటలు విని సీతను అపహరించాలనే పట్టుదలను పెంచుకున్నాడు. రావణుడు మారీచునిపై ఏ విధంగా ఒత్తిడి తెచ్చాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భయపెట్టాడు. రావణుడు మారీచుడిపై భయపెట్టి ఒత్తిడి తెచ్చాడు. మారీచుడు రావణుని సహకరించడానికి చివరిగా ఏ కారణంతో అంగీకరించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాముని చేతిలో మరణమే శ్రేయమని భావించాడు. మారీచుడు రావణుని సహకరించడానికి చివరిగా రాముని చేతిలో మరణమే శ్రేయమని భావించి అనే కారణంతో అంగీకరించాడు. మారీచుడు రావణుని సహకరించడానికి ఎలాంటి వేషధారణ చేయబోతున్నానని తెలిపాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాయామృగం. మారీచుడు రావణ్ణి సహకరించడానికి మాయామృగం వేషధారణలో చేయబోతున్నాడని తెలిపాడు. రావణుడు సీతను అపహరించడానికి మారీచుడిని దేనికోసం కోరాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ రాముడిని దూరంగా లాగడానికి. రావణుడు సీతను అపహరించడానికి మారీచుడిని రాముడి నుంచి దూరంగా లాగడానికి మారీచుడిని కోరాడు. అకంపనుడు ఇచ్చిన సమాచారంతో రావణుడు చేసిన ప్రణాళిక ఫలితంగా ఏ సంఘటన చోటు చేసుకుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మారీచుని మాయామృగ వేషం. అకంపనుడు ఇచ్చిన సమాచారంతో రావణుడు చేసిన ప్రణాళిక ఫలితంగా మారీచుని మాయామృగం వేషం చోటు చేసుకుంది. రావణుడు మారీచుని కలిసినది ఎక్కడ? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ అరణ్యంలో. రావణుడు మారీచుని కలిసినది అరణ్యంలో. రావణుని చూశాక మారీచుడు మొదట ఏం సూచించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సీతాపహరణం చెయ్యవద్దని. రావణుని చూశాక మారీచుడు సీతాపహరణం చెయ్యవద్దని సూచించాడు. రాముడు శౌర్య పరాక్రమాలను రావణుడికి వివరించిన వాడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ మారీచుడు. రాముని శౌర్య పరాక్రమాలను రావణుడికి వివరించిన వాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణలో రాముని శౌర్యాన్ని చూశానని చెప్పినవాడు ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణలో రాముని శౌర్యాన్ని చూశానని చెప్పినవాడు మారీచుడు. మారీచుడు రాముని కారణంగా ఏ జీవనాన్ని స్వీకరించడానికి చెప్పాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సన్యాస జీవనం. సీతాపహరణ ప్రయత్నాన్ని
సహకరించమని రావణుని బెదిరించిన వాడు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మారీచుడు. సీతాపహరణ ప్రయత్నాన్ని సహకరించమని రావణుని బెదిరించిన వాడు మారీచుడు. రాముని చేతిలో మరణమే తనకు శ్రేయమని అనుకున్నది ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మారీచుడు. రాముని చేతిలో మరణమే తనకు శ్రేయమని అనుకున్నది మారీచుడు. రాముని యుద్ధంలో భాగంగా బంగారు మృగ రూపం ధరించిన వాడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మారీచుడు. మాయలేడి ఎక్కడ సంచరించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ పంచవటి ఆశ్రమ పరిసరాల్లో. మాయలేడి పంచవటి ఆశ్రమ పరిసరాల్లో సంచరించింది. మాయలేడి అందాన్ని చూసి రామునిని దాన్ని పట్టుకోవాలని అడిగినది ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సీత. మాయలేడి అందాన్ని చూసి రాముని దానిని పట్టుకోవాలని కోరినది సీత. మాయలేడి రాక గురించి అనుమానం వ్యక్తం చేసిన వాడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లక్ష్మణుడు. మాయలేడి రాక గురించి అనుమానం వ్యక్తం చేసినది లక్ష్మణుడు. సీతాశక్తి చూసి మాయమృగాన్ని వెంబడించడానికి వెళ్ళిన వారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముడు. సీతాశక్తి చూసి మాయమృగాన్ని వెంబడించడానికి వెళ్ళిన వారు రాముడు. మాయమృగం రాముణ్ణి ఆశ్రమం నుండి దూరం తీసుకువెళ్ళడానికి కారణం ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రావణుడికి సీతను అపహరించేందుకు అవకాశం కల్పించడానికి. మాయామృగం రాముని ఆశ్రమం నుండి దూరం తీసుకువెళ్ళడానికి కారణం రావణుడికి సీతను అపహరించేందుకు అవకాశం కల్పించడానికి. మాయామృగాన్ని రాముడు చివరికి ఎలా సంహరించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బాణంతో. మాయామృగాన్ని రాముడు చివరికి బాణంతో సంహరించాడు. బాణం తగిలి మరణిస్తున్నప్పుడు మాయామృగం ఏం శబ్దం చేసింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హే లక్ష్మణ, హే సీత. బాణం తగిలి మరణిస్తున్నప్పుడు మాయామృగం చేసిన శబ్దం హే లక్ష్మణ, హే సీత. మాయామృగం చనిపోతూ ఎలాంటి రూపంలో పడిపోయింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ రాక్షస ఆకారంగా. మాయామృగం చనిపోతూ రాక్షస ఆకారం రూపంలో పడిపోయింది. రాముని ఆర్తనాదాలను విన్న సీత లక్ష్మణుని ఏం చెయ్యమంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ రాముని వద్దకు వెళ్ళమనింది. రాముని ఆర్తనాదాలు విన్న సీత లక్ష్మణుడిని రాముని వద్దకు వెళ్ళమంది. లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళడానికి ఎందుకు మొదట నిరాకరించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. లక్ష్మణుడు రాముడి వద్దకు వెళ్ళడానికి మొదట ఎందుకు నిరాకరించాడు అంటే సీతను ఒంటరిగా వదలలేనని, రాముడు ఆజ్ఞాపించలేదని, మృగం మాయమని తెలుసుకున్నాడని. లక్ష్మణుడు వెళ్ళకపోవడంతో సీత లక్ష్మణుడిపై ఏం చేసింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నిందల పాలు చేసింది. లక్ష్మణుడు వెళ్ళకపోవడంతో సీత లక్ష్మణుడిపై నిందల పాలు చేసింది. లక్ష్మణుడు సీతను వదిలి రాముని వెతుక్కునేందుకు ఎందుకు వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సీత నిందలు వేసినందువలన. లక్ష్మణుడు సీతను వదిలి రాముని వెతికేందుకు ఎందుకు వెళ్ళాడు అంటే సీత నిందలు వేసినందువలన. రావణుడు సీతను అపహరించడానికి ఏ వేషంలో వచ్చాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వృద్ధ సన్యాసి వేషంలో. రావణుడు సీతను అపహరించడానికి వృద్ధ సన్యాసి వేషంలో వచ్చాడు. సీత రావణుని మొదట ఏ భావనతో స్వాగతించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అతిథిగా. సీత రావణుని మొదట అతిథిగా స్వాగతించింది. రావణుడు సీతతో తన నిజ స్వరూపం తెలియచేస్తూ ఏమన్నాడు?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, నీవు నా పట్టమనిషి అవ్వాలని. రావణుడు సీతతో తన నిజ స్వరూపం తెలియచేస్తూ నీవు నా పట్టమనిషి అవ్వాలని అన్నాడు. రావణుడి ప్రగల్భాలకు సీత ఎలా స్పందించింది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కోపంగా మాటలతో ప్రతిస్పందించింది. రావణుడి ప్రగల్భాలకు సీత కోపంగా మాటలతో ప్రతిస్పందించింది. తన రథంపై కూర్చోబెట్టి రావణుడు ఎటువైపు ఎగిరాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లంక వైపు. సీతాపహరణ సమయంలో రావణుని ఎదుర్కొన్న పక్షిరాజు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జటాయువు. సీతాపహరణ సమయంలో రావణుని ఎదుర్కొన్న పక్షిరాజు జటాయువు. జటాయువు రావణుని ఏ ఆయుధాన్ని తన పాదాలతో విరిచాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బాణం. జటాయువు రావణుని బాణం ఆయుధాన్ని తన పాదాలతో విరిచాడు. జటాయువుని రావణుడు ఎలా గాయపరిచాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అతని రెక్కలు పార్శ్వాలను నరికేశాడు. జటాయువుని రావణుడు అతని రెక్కలను పార్శ్వాలను నరికేసి గాయపరిచాడు. సీత తన అపహరణ వార్తను రామునికి తెలియచేయాలని ఏ చర్య తీసుకుంది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తన ఆభరణాలు మరియు ఉత్తరీయ వస్త్రాన్ని కట్టి కింద పడివేసింది. సీత తన అపహరణ వార్తను రామునికి తెలియచేయాలని తన ఆభరణాలు మరియు ఉత్తరీయ వస్త్రాన్ని కట్టి కింద పడివేసింది. సీత ఆభరణాలు మరియు వస్త్రాన్ని ఎక్కడ జారవిడిచింది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పర్వత శిఖరంపై ఉన్న వానరుల వద్ద. సీత ఆభరణాలు మరియు వస్త్రాల్ని పర్వత శిఖరంపై ఉన్న వానరుల వద్ద జారవిడిచింది. సీతను లంకలో ఎక్కడ ఉంచాడు రావణుడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అశోకవనంలో. సీతను లంకలో అశోకవనంలో ఉంచాడు రావణుడు. సీతకు రావణుడు ఎంత గడువు ఇచ్చాడు తనను అంగీకరించమని? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 12 నెలల గడువు. సీతకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు తనను అంగీకరించమని. సీతాపహరణం తరువాత రాముడు లక్ష్మణుడు ఆశ్రమానికి వచ్చి సీతను వెతుకుతూ ఏ దృశ్యాలను చూశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, చెట్లు పుట్టలు సీత దారిని చూపుతున్నట్టు. సీతాపహరణం తరువాత రాముడు లక్ష్మణుడు ఆశ్రమానికి వచ్చి సీతను వెతుకుతూ చెట్లు పుట్టలు సీత దారి చూపుతున్నట్లు దృశ్యాలు కనిపించాయి. సీత కోసం రాముడు వెతుకుతూ ఎలా ఉన్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, దుఃఖంతో చెట్లను అడుగుతున్నాడు. సీత కోసం రాముడు వెతుకుతూ ఎలా ఉన్నాడు అంటే దుఃఖంతో చెట్లను అడుగుతున్నాడు. మార్గమధ్యంలో రామలక్ష్మణుడు ఎవరిని కలుసుకున్నారు సీతాపహరణ విషయం తెలుసుకోవడానికి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జటాయువు. సీతాపహరణ విషయం తెలుసుకోవడానికి మార్గమధ్యంలో రామలక్ష్మణులను జటాయువుని కలుసుకున్నారు. జటాయువుని రాముడు లక్ష్మణుడు ఎక్కడ జలతర్పణం చేశారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గోదావరి నది తీరంలో. గోదావరి నది తీరంలో జటాయువుని రాముడు లక్ష్మణుడు జలతర్పణం చేశారు. జటాయువు మరణానంతరం రాముడు ఎలా స్పందించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కరుణతో జలతర్పణం చేశాడు. జటాయువు మరణానంతరం రాముడు కరుణతో జలతర్పణం చేశాడు. జటాయువు మరణానంతరం లక్ష్మణుడికి ఏం కనిపించాయి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, శుభశకునాలు. జటాయువు మరణానంతరం లక్ష్మణుడికి శుభశకునాలు కనిపించాయి. జటాయువు మరణానంతరం రామలక్ష్మణులిద్దరిని పట్టుకున్న రాక్షసుడెవరు?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కబంధుడు. జటాయువు మరణం తరువాత రామలక్ష్మణులిద్దరిని పట్టుకున్న రాక్షసుడు కబంధుడు. కబంధుడు రామలక్ష్మణులను ఏం చెయ్యాలనుకున్నాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భక్షించాలనుకున్నాడు. కబంధుడు రామలక్ష్మణులను చూసి భక్షించాలనుకున్నాడు. కబంధుడిని రామలక్ష్మణుడు ఎలా సంహరించారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అతని 2 బాహువులను ఖడ్గంతో నరికారు. కబంధుడిని రామలక్ష్మణులు అతని 2 బాహువులను ఖడ్గంతో నరికారు. కబంధుడు మరణించే ముందు రామలక్ష్మణులకు ఏ సూచన చేశాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుగ్రీవునితో మైత్రి కలిగించమన్నాడు. కబంధుడు మరణించక ముందు రామలక్ష్మణులకు చేసిన సూచన సుగ్రీవునితో మైత్రి కలిగించుకోమన్నాడు. కబంధుడు తన శాప విమోచనం తరువాత ఎటు వెళ్ళాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆకాశ మార్గంలో విమానంలో ఎక్కి అంతర్ధానం అయ్యాడు. కబంధుడు తన శాప విమోచనం తరువాత ఆకాశ మార్గంలో విమానంలో ఎక్కి అంతర్ధానం అయ్యాడు. కబంధుని సూచనతో రామలక్ష్మణులు ఎటువైపు ప్రయాణించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పంపా నది తీరం వైపు. కబంధుని సూచనలతో రామలక్ష్మణులు పంపా నది తీరం వైపు ప్రయాణించారు. పంపా నది తీరంలో రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చిన స్త్రీ ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శబరి. పంపా నది తీరంలో రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ శబరి. శబరి రామునికి ఆతిథ్యం ఇచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అగ్నిలో లీనమై స్వర్గానికి వెళ్ళింది. శబరి రామునికి ఆతిథ్యం ఇచ్చిన తరువాత అగ్నిలో లీనమై స్వర్గానికి వెళ్ళింది. శబరి ఎవరిని భక్తి శ్రద్ధలతో సేవించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రామలక్ష్మణులకు. శబరి రామలక్ష్మణులకు భక్తి శ్రద్ధలతో సేవించింది. మారీచుని అరుపు విని సీత ఎందుకు కలత చెందింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముడు ఆపదలో ఉన్నాడని భావించింది. మారీచుడు అరుపు విని సీత ఎందుకు కలత చెందింది? రాముడు ఆపదలో ఉన్నాడని భావించింది. లక్ష్మణుడు సీతకు రాముడు ఏ విధంగా ఆపదలో ఉండరని చెప్పాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆయన దివ్య బలమున్న వారని. లక్ష్మణుడు సీతకు రాముడు ఆయన దివ్య బలమున్న వారని, ఆయన ఆపదలో ఉండరని చెప్పాడు. లక్ష్మణుడు సీతతో చెప్పిన మాట ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముడు మరణించడే అసంభవం. లక్ష్మణుడిని వెళ్ళమని సీత ఏ మాటలతో ఒత్తిడి చేసింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నువ్వు రాముని మరణం కోరుతున్నావా? లక్ష్మణుడు వెళ్ళమని సీత ఏ మాటలతో ఒత్తిడి చేసింది అంటే నువ్వు రాముని మరణం కోరుతున్నావా అని. సీత లక్ష్మణుడిని రాముని మరణం కోసం ఎదురు చూస్తున్నావని నిందించింది. ఈ మాటలతో లక్ష్మణుడు అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కోపంతో వెళ్ళిపోయాడు. సీత లక్ష్మణుడిని రాముని మరణం కోసం ఎదురు చూస్తున్నావని నిందించింది. ఈ మాటలతో లక్ష్మణుడు కోపంతో వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోగానే సీత వద్దకు వచ్చిన వేషధారి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రావణుడు. లక్ష్మణుడు వెళ్ళిపోగానే సీత వద్దకు వచ్చిన వేషధారి రావణుడు. రావణుడు సీత దగ్గరకు ఏ వేషంలో వచ్చాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వృద్ధ భిక్షువు. రావణుడు సీతను మొదట చూసి ఏమన్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నీవు దివ్య సుందరి. రావణుడు సీతను మొదట చూసి నీవు దివ్య సుందరి అని అన్నాడు.
రావణుడు సీతను ఎక్కించుకున్న వాహనం ఏమిటి? అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పుష్పక విమానం. రావణుడు సీతను ఎక్కించుకున్న వాహనం పుష్పక విమానం. జటాయువు యుద్ధం ఎక్కడ ముగిసింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వృక్షం కింద. జటాయువు యుద్ధం ఎక్కడ ముగిసింది? వృక్షం కింద. సీత తన ఆభరణాలను వానరులకు ఎక్కడ పడవేసింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వానర గణాల వద్ద నేలపై. సీత తన ఆభరణాలను వానరులకు వానర గణాల వద్ద నేలపై పడివేసింది. జటాయువుని మరణించిన శరీరాన్ని చూసి రాముడు ఏ విధంగా వర్ణించాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నీవు నా తండ్రి లాంటి వాడివని. జటాయువు మరణించిన శరీరాన్ని చూసి రాముడు నీవు నా తండ్రి లాంటి వాడివని వర్ణించాడు. జటాయువు మరణం పట్ల రాముడు ఎలా స్పందించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కన్నీటి పర్యంతమయ్యాడు. జటాయువు మరణం పట్ల రాముడు కన్నీటి పర్యంతమయ్యాడు. జటాయువు కోసం రామలక్ష్మణులు ఏ క్రియ నిర్వహించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నీటితో అంత్యక్రియలు జలక్రియ. జటాయువు కోసం రామలక్ష్మణులు నీటితో అంత్యక్రియలు నిర్వహించారు. జటాయువు అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గోదావరి నది తీరంలో. జటాయువు అంత్యక్రియలు గోదావరి నది తీరంలో నిర్వహించబడ్డాయి. జటాయువు మరణం తర్వాత రాముడు సీతను ఏ దిశలో వెతికాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దక్షిణం. జటాయువు మరణం తరువాత రాముడు సీతను ఏ దిశలో వెతికాడు? దక్షిణం దిశలో వెతికాడు. రాముడు సీత కోసం ఆర్తగా వెతికే క్రమంలో ఎవరిని దారి మధ్యలో కలిశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కబంధుడు. రాముడు సీత కోసం ఆర్తగా వెతికే క్రమంలో కబంధుడిని మధ్యలో కలిశాడు. జటాయువు మరణం తరువాత వాయుదేవుడు లక్ష్మణుడికి ఏ శకునం చూపించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శుభపక్షి కూసినది. జటాయువు మరణం తర్వాత వాయుదేవుడు లక్ష్మణునికి ఇచ్చిన శకునం శుభపక్షి కూసినది. జటాయువు చివరి శ్వాసలో రామునికి ఏ సమాచారం ఇచ్చాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సీతను ఎక్కడికి తీసుకువెళ్లారు. జటాయువు చివరి శ్వాసలో రామునికి సీతను ఎక్కడికి తీసుకువెళ్లారో సమాచారం ఇచ్చాడు. రామలక్ష్మణులు కలిసిన కబంధుడు ఏ రూపంలో ఉన్నాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి తలలేని రాక్షసుడు. రామలక్ష్మణులను కలిసిన కబంధుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే తలలేని రాక్షసుడిగా. కబంధుని చేతులు ఎలా ఉండేవి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చాలా పొడవుగా నేల వరకు. కబంధుని చేతులు చాలా పొడవుగా నేల వరకు ఉండేవి. కబంధుని వక్షస్థలంలో ఏముండేది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కళ్ళు. కబంధుని వక్షస్థలంలో కళ్ళు ఉండేవి. కబంధుని నోట వెంట ఏముండేది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మంట. కబంధుడి నోట వెంట మంట ఉండేది. కబంధుడు రామలక్ష్మణులపై ఎలా దాడి చేశాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పొడువాటి చేతులతో పట్టుకున్నాడు. కబంధుడు రామలక్ష్మణులపై పొడువాటి చేతులతో దాడి చేశాడు. కబంధుని రెండు చేతులను నరికిన వారు ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇద్దరూ కలిసి. కబంధుని రెండు చేతులను నరికిన వారు ఎవరు? రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి. కబంధుని సంహారానికి తరువాత అతడు ఎవరిగా మారాడు? అండ్ ఆన్సర్ ఇస్
ఆప్షన్ బి గంధర్వుడు. కబంధుని సంహారానికి తరువాత అతడు ఎవరిగా మారాడు అంటే గంధర్వుడిగా. కబంధుడు మునుపు గంధర్వుడై ఉండగా ఎవరి శాపం వలన రాక్షసుడయ్యాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇంద్రుడు. కబంధుడు మునుపు గంధర్వుడై ఉండగా ఇంద్రుని శాపం వల్ల రాక్షసుడయ్యాడు. కబంధుడు విముక్తుడైన తరువాత రామలక్ష్మణులకు ఏం సలహా ఇచ్చాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీత కోసం వానర రాజు సుగ్రీవుని ఆశ్రయించమని. కబంధుడు విముక్తుడు అయిన తరువాత రామలక్ష్మణులకు సీత కోసం వానర రాజు సుగ్రీవుని ఆశ్రయించమని సలహా ఇచ్చాడు. కబంధుని దహనానంతరం ఎక్కడికి చేరుకున్నాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ స్వర్గలోకం. కబంధుని దహనానంతరం అతడు స్వర్గలోకానికి చేరుకున్నాడు. కబంధుడు రాముణ్ణి ఎవరిని దర్శించుకోమని సూచించాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శబరిని. కబంధుడు రాముణ్ణి శబరిని దర్శించుకోమని సూచించాడు. శబరి ఎవరి శిష్యురాలు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాతంగ మహర్షి. శబరి మాతంగ మహర్షి శిష్యురాలు. శబరి రాముడికి ఇచ్చిన ఫలాలు ఎలా ఉన్నవి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తాను రుచి చూసి మంచి ఫలాలను ఇచ్చింది. శబరి రాముడికి ఇచ్చిన ఫలాలు ఎలా ఉన్నవని తాను రుచి చూసి మంచి ఫలాలను ఇచ్చింది. శబరి రాముడికి ఇచ్చిన సేవతో ఏ ఫలితం పొందింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తక్షణమే స్వర్గలోకానికి చేరుకుంది. శబరి రాముడికి ఇచ్చిన సేవతో తక్షణమే స్వర్గలోకానికి చేరుకుంది. శబరి రాముని ఎక్కడికి వెళ్ళమని చెప్పింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పంపా సరస్సు వైపు. శబరి రాముని పంపా సరస్సు వైపు వెళ్ళమని చెప్పింది. సీతాపహరణం సమయంలో ప్రకృతి ఎలా మారింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జంతువులు భయంతో కేకలు వేశాయి. సీతాపహరణం సమయంలో జంతువులు భయంతో కేకలు వేశాయి. రాముడు సీతను వెతుకుతూ ఎటువంటి దిశలను పరిశీలించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 4 దిక్కులన్నిటినీ. రాముడు సీతను వెతుకుతూ 4 దిక్కులన్నిటినీ పరిశీలించాడు. రాముడు సీతను వెతుకుతూ అడవిలో ఎవరిని ముందుగా కలిశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కబంధుని. రాముడు సీతను వెతుకుతూ అడవిలో కబంధుని ముందుగా కలిశాడు. సీతాపహరణ క్రమంలో జటాయువుని చంపిన రావణుడు ఏ భావనని ప్రదర్శించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కోపంతో దాడి చేశాడు. సీతాపహరణ క్రమంలో జటాయువుని చంపిన రావణుడు కోపంతో దాడి చేసే భావనని ప్రదర్శించాడు. జటాయువు రాముని వద్ద తన మరణాంతరం ఏ బహుమతిని పొందాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్వర్గలోక ప్రాప్తి. జటాయువు రాముని వద్ద తన మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి బహుమతిని పొందాడు. జటాయువు మరణం రాముని దుఃఖాన్ని ఎలా ప్రభావితం చేసింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీతను కనుగొనాలని దృఢ నిశ్చయమైంది. జటాయువు మరణం రాముని దుఃఖాన్ని ఎలా ప్రభావితం చేసింది అంటే సీతను కనుగొనాలని దృఢ నిశ్చయించుకున్నాడు. జటాయువుని స్మరించి రాముడు ఎవరిని పోలి ప్రవర్తించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తండ్రిని కోల్పోయిన కుమారుడు. జటాయువు స్మరించి రాముడు తండ్రిని కోల్పోయిన కుమారుడిలా ప్రవర్తించాడు. శబరి రాముణ్ణి ఎక్కడకు వెళ్ళమని సూచించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఋష్యముఖ పర్వతం. శబరి రాముణ్ణి ఋషిముఖ పర్వతం వెళ్ళమని సూచించింది.
పంపా సరస్సు సమీపంలో ఎటువంటి సుందర దృశ్యాలు రాముడు చూశాడు? అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ తామర పువ్వులు, హంసలు. పంపా సరస్సు సమీపంలో తామర పువ్వులు, హంసలు వంటి సుందర దృశ్యాలు రాముడు చూశాడు. ఋషిముఖ పర్వతం సమీపంలో కనిపించిన వానర రాజు ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సుగ్రీవుడు. ఋషిముఖ పర్వతం సమీపంలో నివసించిన వానర రాజు సుగ్రీవుడు. సుగ్రీవుని సేవకుడుగా రాముడు ఎవరిని కలుసుకున్నాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హనుమంతుడు. సుగ్రీవుని సేవకుడుగా రాముడు హనుమంతుణ్ణి కలుసుకున్నాడు. హనుమంతుడు రాముని ఎవరో తెలుసుకున్న వెంటనే ఏం చేశాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వినయంతో నమస్కరించాడు. హనుమంతుడు రాముని ఎవరో తెలుసుకున్న వెంటనే వినయంతో నమస్కరించాడు. అరణ్యకాండంలో ఎక్కువ సంఘటనలు ఏ నదీ తీరం సమీపంలో జరిగాయి? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గోదావరి. అరణ్యకాండంలో ఎక్కువ సంఘటనలు గోదావరి నది తీరం సమీపంలో జరిగాయి. రాముడు నిర్మించిన పర్ణశాల ఏ ప్రదేశంలో ఉంది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పంచవటి. రాముడు నిర్మించిన పర్ణశాల పంచవటిలో ఉంది. రాముడు అరణ్యకాండంలో దాదాపు ఎన్ని రాక్షసుల్ని సంహరించాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 14,000. రాముడు అరణ్యకాండంలో దాదాపు 14,000 రాక్షసుల్ని సంహరించాడు. అరణ్యకాండంలో రాముడి వద్ద ఉన్న ముఖ్యమైన దివ్యాయుధం ఏది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి విష్ణుధనస్సు. అరణ్యకాండంలో రాముని వద్ద ఉన్న ముఖ్యమైన దివ్యాయుధం విష్ణుధనస్సు. జటాయువు ప్రాణత్యాగం ఏ గుణాన్ని చూపుతుంది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. జటాయువు ప్రాణత్యాగం భక్తి, త్యాగం, ధైర్యం అనే గుణాలను చూపుతుంది. మారీచుడు చివరికి రాముని శక్తిని ఎలా గుర్తించాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భయపడ్డాడు. మారీచుడు చివరికి రాముని శక్తిని భయపడుతూ గుర్తించాడు. కింది సంఘటనలను సరైన క్రమంలో అమర్చండి. అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2143 is the correct answer. శూర్పణఖ వధ, విరాధ సంహారం, జటాయువు యుద్ధం, కబంధుని సంహారం. కింది పాత్రలను రాముని భక్తి ఆధారంగా క్రమపరచండి. ఇది అరణ్యకాండంలో వరకే. అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1, 2, 3, 4. జటాయువు, శబరి, కబంధుడు, హనుమంతుడు. సీతాపహరణం సమయంలో ఆకాశంలో ఎటువంటి దృశ్యం కనిపించింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పక్షులు భయంతో ఎగరడం. సీతాపహరణం సమయంలో ఆకాశంలో పక్షులు భయంతో ఎగరడం వంటి దృశ్యం కనిపించింది. రాముని వేదనను చూసి ప్రకృతి ఎలా స్పందించింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జంతువులు నిశ్శబ్దం పాటించాయి. రాముని వేదనను చూసి ప్రకృతి ఎలా స్పందించింది అంటే జంతువులు నిశ్శబ్దం పాటించాయి. రభంగ మహర్షి రామునికి ఏం ఇచ్చాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ తపోఫలం ఇవ్వాలని ప్రయత్నించాడు. రభంగ మహర్షి రామునికి ఏం ఇవ్వాలి అనుకున్నాడు అంటే తన తపోఫలాన్ని ఇవ్వాలని ప్రయత్నించాడు. శరభంగుడు బ్రహ్మలోకానికి ఎలా చేరుకున్నాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అగ్ని ప్రవేశం. అగ్ని ప్రవేశం చేసి శరభంగుడు బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. అరణ్యకాండంలో రాముడు వధించిన ప్రధాన రాక్షసులు ఎవరెవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ విరాధుడు, కరుడు, దూషణుడు, త్రిశర,
కబంధుడు, మారీచుడు. అరణ్యకాండంలో రాముడు వధించిన ప్రధాన రాక్షసులు విరాధుడు, ఖరదూషణుడు, త్రిశర, కబంధుడు, మారీచుడు. జటాయువు యుద్ధం ఏ నది సమీపంలో జరిగింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గోదావరి. జటాయువు యుద్ధం గోదావరి నది సమీపంలో జరిగింది. కబంధుడు రాక్షసునిగా మారడానికి ఎవరి శాపం కారణం? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇంద్రుడు. కబంధుడు రాక్షసునిగా మారడానికి ఇంద్రుడి శాపం కారణం. అరణ్యకాండంలో వనవాసం ద్వారా రాముడు ఏ లక్షణం ఎక్కువగా ప్రతిబింబించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. అరణ్యకాండంలో వనవాసం ద్వారా రాముని ఏ లక్షణం ఎక్కువగా ప్రతిబింబించింది అంటే ధైర్యం, వినయం, ప్రజల రక్షణ దృక్పథం. సీతాపహరణ సందర్భంలో రాముని ఆవేదనలో ఏ గుణం కనిపిస్తుంది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దాంపత్య ప్రేమ. సీతాపహరణం సందర్భంలో రాముని ఆవేదనలో దాంపత్య ప్రేమ గుణం కనిపిస్తుంది. జటాయువు త్యాగం ప్రతీకగా ఏది నిలుస్తుంది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వృద్ధాప్యములో ధైర్యం. జటాయువు త్యాగం ప్రతీకగా ఏం నిలుస్తుంది అంటే వృద్ధాప్యంలో ధైర్యం. కబంధుని కథ ఏం తెలియచేస్తుంది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. కబంధుని కథ ఏం తెలియచేస్తుంది? శాప విమోచనానికి సద్గుణాలు అవసరం. దుష్టకర్మ ఫలితం శాపం. ధర్మవంతులకు విముక్తి లభిస్తుంది. శబరి సేవ రామకథలు ఏ పాఠాన్ని నేర్పుతుంది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. శబరి సేవ రామకథలు ఏ పాఠాన్ని నేర్పుతుంది అంటే వంశవృత్తి ముఖ్యం కాదని, భక్తికి జన్మకులం లెక్క చేయదని, పేదరికం పుణ్యానికి అడ్డురాదని. అరణ్యకాండం ప్రధానంగా ఏ అంశంపై కేంద్రీకృతమై ఉంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాక్షస వధ మరియు సీతాపహరణం. అరణ్యకాండం ప్రధానంగా ఏ అంశంపై కేంద్రీకృతమైంది అంటే రాక్షస వధ మరియు సీతాపహరణం. సీతాపహరణం రామాయణం కథలో ఏ మలుపు ఇచ్చింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లంక యుద్ధానికి ఆరంభం. సీతాపహరణం రామాయణంలో ఏ మలుపు ఇచ్చింది అంటే లంక యుద్ధానికి ఆరంభం. మారీచుని చివరి శబ్దం వినిపించకపోతే ఏం జరిగేది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. మారీచుని చివరి శబ్దం వినిపించకపోతే ఏం జరిగేది అంటే రాముడు దూరం వెళ్ళేవాడు కాదు, సీత లక్ష్మణుని పంపేది కాదు, రావణుడు సీతను అపహరించలేడు. అరణ్యకాండంలో రాముడు చూపించిన ముఖ్య ధర్మం ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్షత్రియ ధర్మం మరియు రక్షణ. అరణ్యకాండంలో రాముడు చూపించిన ముఖ్య ధర్మం క్షత్రియ ధర్మం మరియు రక్షణ. రామాయణంలో పంపా సరస్సు ఏ కాండంలో ప్రాముఖ్యం పొందింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అరణ్యకాండం. రామాయణంలో పంపా సరస్సు అరణ్యకాండంలో ప్రాముఖ్యం పొందింది. శబరి దివ్యలోకానికి చేరుకోవడానికి ఏం చేసింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాముని చరణ స్పర్శతో మోక్షం పొందింది. శబరి దివ్యలోకానికి చేరుకోవడానికి ఏం చేసింది అంటే రాముని చరణ స్పర్శతో మోక్షం పొందింది. అరణ్యకాండంలో వాల్మీకి రాముని ధైర్యాన్ని ఏ పదంతో ఎక్కువగా వర్ణించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రఘువీరుడు. అరణ్యకాండంలో వాల్మీకి రాముని ధైర్యాన్ని రఘువీరుడు అనే పదంతో వర్ణించాడు. అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విధేయత.
లక్ష్మణుడు రాముని సుఖ సౌకర్యం కోసం ఎప్పుడు ఏ విధంగా ఉంటాడు అంటే విధేయతతో. జటాయువుని గుణం ఏది ప్రధానంగా వ్యక్తమవుతుంది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, భక్తి మరియు విశ్వాసం. జటాయువుని గుణం ఏది ప్రధానంగా వ్యక్తమవుతుంది అంటే భక్తి మరియు విశ్వాసం. అగస్త్యుని ఇచ్చిన విష్ణుధనస్సు ప్రతీక ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, శౌర్యం మరియు ధర్మరక్షణ. అగస్త్యుని ఇచ్చిన విష్ణుధనస్సు ప్రతీక ఏమిటి అంటే శౌర్యం మరియు ధర్మరక్షణ. బ్రహ్మబాణం రామునికి ఏ విధంగా ఉపకరించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దివ్య విజయం అందించింది. బ్రహ్మబాణం రామునికి ఏ విధంగా ఉపకరించింది అంటే దివ్య విజయం అందించింది. ఇంద్రుడికి ఇచ్చిన ఖడ్గం రామునికి ఎందుకు ముఖ్యమైనది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్, ఇది దివ్యమైన రక్షణ సాధనం. ఇంద్రుడు ఇచ్చిన ఖడ్గం రామునికి ఎందుకు ముఖ్యమైనది అంటే ఇది దివ్యమైన రక్షణ సాధనం. ఇంద్రుడు ఇచ్చిన ఖడ్గం రామునికి ఎందుకు ముఖ్యమైనది?